ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. అయితే ఆ అభిమానుల్లో కొందరు మాత్రమే ఎలాంటి పదవులు ఆశించకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ వారికి వివరిస్తూ వారికి లబ్ధి చేకూరే విధంగా చేస్తూ కేవలం జెండా మోసే కార్యకర్తలుగానే మిగిలిపోయినారు. అలాంటి కార్యకర్తల్లో తిరుపతి ఎంఆర్పల్లికి చెందిన కుమార్ రెడ్డి ఒకరు. ఇప్పుడు కుమార్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డిపై ఆయనకున్న అభిమానం, రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు, అలాంటి విషయాలన్నీ ఆయన అడిగి తెలుసుకుందాం. కుమార్, నమస్తే. కుమార్, నమస్తే అన్న. అసలు రాజకీయాలంటే ఎందుకు ఇంట్రెస్ట్ పుట్టింది? మీరు రాజకీయాలకు ఏ ఉద్దేశంతో వచ్చారు? అన్న, ఫస్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్తో నేను చదువుకున్నా. ఆ టైం నుంచి ప్రజలకి రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకాలు కానీ మంచి పనులు కానీ చూసి నేను ఫీజు రియంబర్స్మెంట్లో చదువుకున్నా కాబట్టి నేను కూడా ప్రజలకు ఏదైనా చేయాలి, ప్రజలు నన్ను కూడా రాజశేఖర రెడ్డి గారు లాగా రాజకీయంగా మంచి పొజిషన్లో చూడాలని నేను కోరుకున్నాను. 2009లో ఎలక్షన్కి ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్యాంపెయినింగ్కి వచ్చారు. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ వ్యాన్ పైన పూలమాలతో సత్కరించడం జరిగింది. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేది చాలా తక్కువ మందికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు గురించి తెలుసుకున్న ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బిజినెస్ మ్యాన్, తను చేసిన పనులు కానీ తను చేస్తున్న బిజినెస్లో గ్రోత్ కానీ తను ఒక రోల్ మోడల్గా నేను ఎంచుకున్నా. ఆ రోజు నుంచే జగన్మోహన్ రెడ్డి గారిని నాకు ఒక విజనరీ లీడర్ అని అనిపించింది. జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆ పార్టీలో కేవలం కార్యకర్తగానే ఉన్నారు. మీరు అంటే ఇన్నేళ్ళు కేవలం జెండా మోసే కార్యకర్తగానే ఉన్నారు. ఎలాంటి పదవులు ఎందుకు ఆశించలేదు? మనము పదవులు ఆశించి రాజకీయాల్లోకి రాలేదు. మనం ప్రజాసేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చాం. ప్రజాసేవ చేస్తూనే ఉన్నాం. 2009 నుంచి కూడా నేను ఫస్ట్ రాజకీయాల్లోకి వచ్చింది 2009 రాజశేఖర రెడ్డి గారు ఎలక్షన్స్కి నేను వచ్చాను. అప్పటి నుంచి కూడా నేను ప్రజల్లోనే ఉన్నాను, ప్రజలకి సేవ చేస్తూనే ఉన్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్ సైన్యంలాగా నేను పనిచేస్తూనే ఉన్నాను. పదవుల కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు, కేవలం ప్రజల సేవ చేయాలని ప్రజలకి వచ్చాను రాజకీయాల్లోకి. అంటే ఇప్పుడు తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ కుటుంబంతో మీకు మంచి సంబంధాలు ఉన్నాయి తెలుసు. ఆయన ఎమ్మెల్యే కానీ ఆయన తనయుడు అభినయ్ రెడ్డి కానీ మీకు ఏమన్నా పదవులు ఇచ్చారా ఇప్పటి వరకు? ఒకవేళ ఇస్తామని ఆఫర్ ఏమైనా చేశారా? అన్న, నేను 20వ డివిజన్లో ఉంటాను. 20వ డివిజన్ కన్వీనర్గా నేను 2014 నుంచి పనిచేస్తూనే ఉన్నాను. నేను ఏ పదవి నేనైతే అడగలేదు. వాళ్ళు ఆఫర్ యాక్చువల్గా కన్వీనర్గా కూడా ఏరియా చూసుకోమని చెప్పి మనకి చెప్పడం జరిగింది. కాబట్టి మనం చూసుకుంటూ ఉన్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ప్రవేశపెట్టాడు అంటే మీరు ఆ పథకాలకు ఆకర్షితులయ్యారా? అంటే ఆ పథకాలు మీకు ఏం నచ్చింది? మీరు ఎలా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు? నవరత్నాలు అనేదే ఒక అద్భుతం. నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినారంటే 2019లో ఆ నవరత్నాలను చూసే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరూ ఓటు వేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారుని చూసే 2019 ఎలక్షన్ జరిగింది. ఏ నాయకుడిని చూసి జరగట్లేదు. అదేవిధంగా 2024 కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి జరిగింది కాబట్టే ఓటు వేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. ఆ నవరత్నాలనే కాదు కానీ ఇప్పుడు ప్రవేశపెట్టిన పథకాలు కూడా అద్భుతం అని చెప్పాల్సి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే మీరు ఏమన్నా పదవులు తీసుకునే అవకాశం ఉందా? అది హైకమాండ్ మీద వదిలేస్తాను. మీరు ఎలాంటి పదవులు కావాలని కోరుతున్నారు? గతంలో కొన్ని ప్రపోజల్ పెట్టినారని తెలిసింది. ఆ పదవులు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? అన్న, పదవులు అనేది నేను ఏ రోజు ఆశించలేదు. నాకు చెప్తూనే ఉన్నారు నా మిత్రులు కానీ ఏదో ఒకటి తీసుకో అని. నన్ను చూసి నా మంచి నేను ప్రజల్లో ఉండేది చూసి నాకు ఖచ్చితంగా ఏదో ఒకటి వాళ్ళే డిసైడ్ చేసి ఇస్తారని నేను అనుకుంటున్నాను. వచ్చే అంటే ఈ ఎన్నికల్లో తిరుపతిలో అభినయ్ రెడ్డి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? తిరుపతిలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానే ఎగరేస్తుంది. మీరు అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతారు? ఇప్పుడు తిరుపతిలో చరిత్రలో ఈరోజు డెవలప్ అయినటువంటి రోడ్డులు ఎక్కడ
డెవలప్ అవ్వలేదు. మన స్టేట్ వైడ్ చూసుకుంటే తిరుపతి డెవలప్ అయినంత విధంగా ఎక్కడా డెవలప్ అవ్వలేదు. తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్స్, ఇప్పుడు మనకి ఏదైనా కంపెనీ రావాలంటే ఫస్ట్ విశాలమైన రోడ్డు ఉండాలి. రోడ్డు ఉంటేనే ఒక కంపెనీ వస్తుంది, కంపెనీ ఉంటే ఉద్యోగాలు వస్తాయి. అంటే ప్రతిదానికి ఒక ఇంటర్లింక్. కాబట్టి ఫస్ట్ స్టెప్ రోడ్స్ వేశారు, సెకండ్ స్టెప్ కంపెనీస్ వస్తాయి, నెక్స్ట్ జాబ్స్ వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా యువత భూమన అభినయ్ రెడ్డి గారిని గెలిపించుకుంటుందని ఖచ్చితంగా నేను 100% చెప్పగలుగుతాను. అంటే ఈ అభినయ్ రెడ్డి కేవలం యువతనే తన చుట్టూ ఉన్నారు, పెద్దలను విస్మరించారనే ఒక అపోహ ఉంది. అది ఎంతవరకు నిజమంట? అన్న, అది టోటలీ రాంగ్. ఇప్పుడు యూత్ కాబట్టి అందరికీ అలా చూస్తున్నారు కాబట్టి అలా అనిపిస్తుంది. ఖచ్చితంగా అభినయ్ రెడ్డి గారు పక్కన ఉండే వ్యక్తి కానీ, వెంకటేష్ గారు కానీ, సిద్ధారెడ్డి అన్న కానీ, ప్రతాప్ రెడ్డి అన్న కానీ, పెద్ద పెద్ద నాయకులు ప్రతి ఒక్కరూ అభినయ్ రెడ్డి గారికి సలహాలు ఇస్తున్నారు. ఆ సలహాలు తీసుకొనే ముందుకు సాగుతున్నారని మేము నమ్ముతున్నాం. 2019కి అంటే తిరుపతి ఎంఆర్పల్లి పంచాయతీగా ఉన్నది, అటు తర్వాత విలీనమైంది కార్పొరేషన్లో. ఎంఆర్పల్లి ముందు ఎలా ఉన్నింది, ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఎలా మారింది అని చెప్పగలుగుతారు? నా 2014 నుంచి 19 వరకు మీరు చూస్తే ఎంఆర్పల్లిలో రోడ్స్ చాలా గుంతలు, వాటర్ ప్రాబ్లం ఉండేది. ఇంకొకటి ఏమంటే రోడ్స్ వర్షాలు పడినాయంటే రోడ్లో వెళ్ళలేని పరిస్థితి. 2019 మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2 ఇయర్స్ కరోనా వచ్చినా కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ జరిగిన తర్వాత రోడ్స్ అన్ని వేయడం జరిగింది. మీరు ఏ రోడ్ అన్నా వెళ్ళండి, ఎక్కడికైనా ఎంఆర్పల్లిలో ఏ చిన్న రోడ్డుకి వెళ్ళినా కూడా విశాలంగా ఉంది. డోర్ టు డోర్ రోడ్స్ వేయడం జరిగింది. ఇంతకుముందు 20 అడుగుల రోడ్డు ఉండేది, ఇప్పుడు 33 అడుగుల రోడ్డు వేశారు. అంటే సిచ్యువేషన్ బట్టి రోడ్స్ జరిగినాయి కాబట్టి విశాలంగా ఉంది, ఎక్కడ ఇబ్బంది లేదు ఎంఆర్పల్లిలో. ఆ ఎంఆర్పల్లె ఈసారి కూడా మెజారిటీ వస్తుందని నేను కోరుకుంటున్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో అయితే కొత్తగా ఎలాంటి అంశాలు చేర్చలేదు, పాత వాటిని ఎక్స్టెన్షన్ చేస్తూ వాటిని పరిధి పెంచుతూ వెళ్ళారు. దీంట్లో కొత్తదనం ఏం లేదు అంటున్నారు. మీరు ఎలా భావిస్తారు? 2019లో పెట్టిన నవరత్నాలు అనేది ఒక అద్భుతం. ఇప్పుడు పెంచుకుంటూ వెళ్ళారంటే అమౌంట్, ఇప్పుడు పథకాలు ఏవి చేస్తున్నారో అవే చెప్పగలుగుతున్నారు. ఏదంటే అది చెప్పేసి చేయలేక ప్రజల దగ్గర మనము నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళలేము కదా. సో ఏది చేయగలుగుతామో అదే చెప్తున్నారు. ఇప్పుడు మనం కేంద్రం, ఇప్పుడు మనది స్టేట్ పార్టీ, సెంట్రల్ నుంచి మనకు ఫండ్స్ రావాలి, ఎంత తేగలుగుతాము అని బేస్ చేసుకొని మనం పథకాలు ఇవ్వగలుగుతాం. మనం ఏదంటే అది ఇచ్చేసి చేయకపోతే నెక్స్ట్ ఎలక్షన్కి ఎలా వెళ్ళగలుగుతాం? అంటే ఇప్పుడు చంద్రబాబు ప్రవేశపెట్టిన దాంట్లో సూపర్ 6 పథకాలు, ఒకటి మహాలక్ష్మి పథకము, లేడీస్కి డబ్బులు వేయడం, అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు సంవత్సరంలో 3-4 ఇవ్వడము, దాంతోపాటు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ ఇవ్వడము, అంటే వృద్ధాప్య పింఛను కూడా 4,000కి ఇస్తానని చెప్పడం. అంటే కొత్తదనంగా ఉంది, ప్రజలు ఎక్కువగా దానికి ఆకర్షితులు అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు తప్ప ఇంకేం ఎక్స్ట్రా పథకాలు ఏం పెట్టలేదని ఉన్నారు. అది ఎంతవరకు నిజం? వాళ్ళు టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు పథకాలు అనేది పెట్టాడు కానీ చేస్తాడో చేయడో అనేది నమ్మకం ప్రజలకు లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలు జనాలకి ఆల్రెడీ 2019 to 2024 డెఫినెట్గా నెరవేరింది. ప్రతి 99% పథకాలు నెరవేర్చారు. ఇప్పుడు 2014 to 2019 ఏమి జరిగింది? ఒక్క పథకమైనా ఒక్కరికైనా నెరవేరింటే ఇప్పుడు నమ్మగలుగుతారు. కానీ ఆకర్షణగా బాగుంటుంది చూసేదానికి, ఏదైనా బాగానే ఉంటుంది. చెప్తారు, నేను కూడా చెప్తాను ఆల్ ఫ్రీ అని చెప్తాను. అది జరగాలి కదా, జరగదు. చంద్రబాబు నాయుడు చెప్పేటివన్నీ అట్లే ఉంటాయి. సింగపూర్ అన్నాడు, సేమ్ సింగపూర్ ఎక్కడ కనపడ్డంలే. అమరావతి అన్నాడు, కనపడ్డంలే. ఏం అమరావతి? మంచిగా పొలాలు పండుతూ ఉండేదాన్ని తీసుకొని క్యాపిటల్ చేయడం అనేది చాలా రాంగ్. అతను చేసే ప్రతి పని 2014 to 19 చేసిన అరాచకాలు చూసే 2019 జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు. అది అధికారం మన ఇచ్చిన నవరత్నాల్ని నెరవేరినాయి, అందరికీ ప్రతి పేద ప్రజలకి చేరినాయి. దాన్ని చూసుకొనే 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు. ఇప్పుడు 2024లో కూడా దానికి పెంచారంటే ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది కాబట్టి కొంచెం పెంచారు అంతే. బేస్ చేసుకునే కదా ఓటింగ్ జరిగింది 2019. 2024 కూడా అలానే జరుగుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ఆరోగ్యశ్రీని జగన్మోహన్ రెడ్డి కూడా కొనసాగించారు. అంటే ప్రభుత్వ హాస్పిటల్లో సరైన మౌలిక వసతులు లేవని, విద్యకు సంబంధించిన కొన్ని పథకాలు తీయేశారని, కేవలం అమ్మఒడి మాత్రం వేస్తున్నారని
ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అన్న హాస్పిటల్స్కి ఒకసారి వెళ్ళి మీరైనా చూడండి. నేనైతే పర్సనల్గా నేను వెళ్ళి చూస్తున్నా కాబట్టి నేను చెప్తున్నా, చాలా మందికి నేను ఆరోగ్యశ్రీ పెట్టడం జరిగింది. ముందు లాస్ట్ ప్రభుత్వంలో కూడా ఆరోగ్యశ్రీ పెట్టినప్పుడు మంత్స్ జరిగేది. ఇప్పుడు నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత విత్ ఇన్ 1 డేలో యాక్సెప్ట్ అయ్యి ఆరోగ్యశ్రీ ఆపరేషన్స్ జరిగి ఫండింగ్ కూడా ఏదైనా టాబ్లెట్స్ కానీ ఏది పెట్టినా కూడా జరుగుతా ఉంది. ముందు ప్రభుత్వంలో ఎప్పుడు కూడా జరగట్లేదు. ఇప్పుడు మీరు ఒకసారి వెళ్ళి చూడండి ఎలా ఉందనేది మీరే చెప్తారు. అంటే ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా, ఒకవేళ రాగలుగుతుందని మీరు ఎలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతారు? ప్రతి పార్టీలకు అతీతంగా ప్రతి పేద ప్రజలకి పథకాలు అందినాయి. పేద ప్రజలకి అందినాయి ఎందుకు చెప్తున్నాను అంటే, ఈరోజు పై స్థాయిలో ఉండేవాళ్ళు పై స్థాయిలోనే ఉన్నారు, పేద ప్రజలు పేదలుగానే మిగిలిపోయినారు. ఈ 2019 నుంచి 24 వరకు 2 ఏళ్ళు కరోనా వచ్చినా కూడా పేద ప్రజలు హ్యాపీగా జీవిస్తున్నారు, రైతులు హ్యాపీగా జీవిస్తున్నారు, రైతుల ఆత్మహత్యలు తగ్గినాయి అంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నవరత్నాలు వల్లే ప్రతి పేద ప్రజలు మంచిగా లబ్ధి పొంది ఈరోజు మాకు జగన్మోహన్ రెడ్డి గారే సీఎంగా కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మేము మంచిగా ఉండగలుగుతాము, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మేము ఏదైనా సాధించగలుగుతాము అనే నమ్మకం పేద ప్రజల్లో ఉంది. ఒక స్టూడెంట్ అయినా ఫస్ట్ ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ, మనకి మనిషికి కావాల్సింది 2. ఫస్ట్ ఎడ్యుకేషన్ ఉంటే నువ్వు ఎక్కడైనా సర్వైవ్ అవ్వగలుగుతావు, హెల్త్ బాగుండాలి. 2 నెరవేరుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే కుమార్, థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి మీద మీకున్న అభిమానం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న.